హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అండి, మనము ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండి. గాలికి అవి సరిగ్గా వెలుగవు. అలాంటప్పుడు చూడండి, ఒక కర్పూరం తీసేసుకొని కొద్దిగా కర్పూరం తీసుకోండి. ఇలా తీసుకొని దీపంకు ఒత్తి ఉంటుంది కదండి ముందు వైపు, ఆ ఒత్తికి ఇలా కాస్త ఇలా కర్పూరం కనుక అన్నామంటే దీపం తొందరగా వెలుగుతుందండి. ఎంత గాలి ఉన్నా సరే మనకు దీపం అనేది తొందరగా వెలుగుతుంది. ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా ఉపయోగపడుతుందండి. బయట తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించేటప్పుడు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్. నెక్స్ట్ టిప్ అండి, మనము అల్లం పైన ఇలా పొట్టు తీస్తూ ఉంటాం కదండి. ఇది చాకుతో తీస్తే మనకు తొందరగా పని అవ్వదండి. అలాంటప్పుడు ఇంట్లో ఇలా పీలర్ ఉంటుంది కదండి, పీలర్తో చూడండి ఇలా తీసామంటే తొందరగా వచ్చేస్తుందండి. చూడండి, మనం ఎక్కువ కష్టపడే పని లేదండి. ఎన్ని కేజీల అల్లమైనా కూడా ఇలా ఈజీగా పొట్టు తీసేయచ్చు. ఇలా ఏదైనా ఇరుక్కొని ఉంటుంది కదండి కాస్త, అలాంటప్పుడు ఇలా బరుకుగా ఉంటుంది కదా, అలాంటి చోటు ఇలా తీసామంటే నీట్గా తీసేయచ్చు. మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఎప్పుడైనా మనము కూరలు చేసేయడానికి టమాటా పేస్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి. అప్పుడు 1-2 టమాటాలు అయితే మిక్సీలో వేయడానికి కష్టం అవుతుంది. అలాంటప్పుడు చూడండి, ఇలా ఇంట్లో కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి ఇంట్లో, దాంట్లో అయితే మనం ఇలా తురుముకొని వేయచ్చండి. ఇలా తురిమినట్లయితే మనకు పేస్ట్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి. తొక్క కూడా సపరేట్ అవుతుందండి. చూడండి, మనము ఎన్ని టమాటాలైనా కూడా ఇలా ఆరాంగా తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా 1 టమాటో 2 టమాటోలు తీసుకునేటప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు చూడండి, ఇలా అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకు చూడండి తొక్క కూడా సపరేట్ అయిపోతుంది. ఎవరికైనా తొక్క తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా తొందరగా సాంబార్ చేయాలి అనుకున్నప్పుడు చూడండి, కరెంట్ లేనప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను ఇలా తురిమేసుకున్నాను. చూడండి, తొక్క మొత్తం సపరేట్ అయిపోయింది. చూడండి, గుజ్జు కూడా ఎంత బాగా వచ్చేసిందో. మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ అండి, పుదీనా ఆకులు ఉడిపించాలంటే మనకు కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో చూడండి, ఇలాంటి జారిగంట ఒకటి ఉంటుంది కదండి, జారిగంటలో హోల్స్ ఉంటాయి కదా, అందులోకి ఇలా పెట్టేసి మనము కిందకి ఇలా లాగేసామంటే మనకు ఆకులు అనేవి సపరేట్ అయిపోతాయండి. ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, కాడ ఒక సైడు ఆకులు ఒక సైడ్ వచ్చేస్తాయి. మనం ఎన్ని ఆకులు కావాల్సిన ఈజీగా ఇడిపించేసుకోవచ్చు. అంతే కదండి, ఇంకొక మెథడ్ కూడా చూడండి, ఇలా కింద వైపుకి ఇలా లాగామంటే మనకు ఈజీగా వచ్చేస్తుందండి. జాలిగంటి లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, ఎప్పుడైనా చిన్న కడాయిలో మనము అప్పడాలు వేసుకోవాలి, కొద్దిగానే నూనె ఉంది అన్నప్పుడు చూడండి, ఇలా అప్పడం ఇలా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా 4 ముక్కలుగా చేశాను. మనం ఇలా వేసుకున్నామంటే అప్పడాలు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. అలాగే మనకు ప్లేట్లో కూడా పెట్టుకోవడానికి బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఎన్ని అప్పడాలైనా కూడా మనము ఈజీగా వేసేసుకోవచ్చు కొంచెం నూనెలోనే. నూనె కూడా ఎక్కువ అవసరం లేదు, కడాయి కూడా పెద్దది అవసరం లేదండి. ఇలా కొంచెం చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, కరివేపాకు అండి. మనం కరివేపాకు కూరల్లో వేస్తే ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాము. పిల్లలు కానీ మనం కానీ తినమండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా చూడండి, ఒక 2 రోజులు ఎండలో పెట్టేసేయండి. ఎండ లేని వాళ్ళు నీటిలోనే పెట్టేసి ఒక 2 రోజులు తర్వాత కొద్దిగా బాండ్లీలో వేసి ఫ్రై చేస్తే చూడండి ఇలా డ్రైగా అయిపోతుంది. దీన్ని ఇలా బాగా డ్రైగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకుందామండి. పిల్లలు కూడా అంతే కదండి, కరివేపాకు ఏదైనా వేసామంటే తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది కదా. చూడండి, ఇది బాగా ఇప్పుడు గ్రైండ్ చేసేస్తామండి. మిక్సీ పట్టేసుకుందాము. నేను మిక్సీ పట్టి తెచ్చుకున్నాను. చూడండి, ఇలా పౌడర్లా చేసేసి దీన్ని మనము ఒక గాజు డబ్బాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకున్నామంటే ఒక 3-4 నెలల వరకు యూస్ చేసుకోవచ్చండి. ఏదైనా కూరల్లో వేసామంటే పిల్లలకు కూడా తెలియదండి ఇది వేసినట్లు. మనం కూడా ఈజీగా తినేస్తాము. ఆకులు అయితే మనం తీసి పక్కన పెట్టేస్తాం కదండి, అలా కాకుండా ఇలా చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. అంతేకాదండి, ఈ పొడిని మనము
తలకు మనము కొబ్బరి నూనె రాసుకుంటాం కదండి, అందులో ఈ పొడిని కాస్త కలిపేసి మనము తలకు రాసుకున్నట్లయితే హెయిర్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయండి. ట్రై చేసి చూడండి. కరివేపాకు తినడం వల్ల మనకు హెల్త్కి చాలా మంచి బెనిఫిట్సే ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ట్రై చేసి చూడండి. అలాగే ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ అండి, పొద్దున్నే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పాలు కాచి ఇస్తూ ఉంటాం కదండి, వేడిగా ఉంటే వాళ్ళు అసలు తాగరు, పక్కన పెట్టేసి వెళ్ళిపోతారండి. అలా కాకుండా చూడండి, ఈ పాలుని ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకొని ఇలా నీళ్ళలో పెట్టేయండి. పెడితే తొందరగా చల్లారిపోతాయండి. అప్పుడు ఇస్తే పిల్లలు కూడా చక్కగా తాగేస్తారు. నచ్చితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనము బాదామీలు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ తీసేసుకోండి, గాజుది కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ ఒక బాక్స్ తీసేసుకొని అందులోకి వేసేసి ఒక 3-4 లవంగాలు అలాగే కాస్త కళ్ళుప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మనము మూత పెట్టి పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఇది అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలా గాజు డబ్బాలు ఏదైనా కడిగి ఉంటాం కదా, లోపల వైపు తేమ ఉన్నప్పుడు మనము చేత్తో తుడవడానికి అవ్వదు కదండి, అలాంటప్పుడు ఇలాంటిది ఏదైనా చాకు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా కర్ర ఉంటే కర్ర కానీ తీసేసుకొని ఇలా క్లాత్ పెట్టి ఇలా తుడిచినట్లయితే తేమ అనేది తొందరగా ఆరిపోతుందండి. మనము వీటిల్ని ఒక్కొక్కసారి కడిగి పెట్టేసామంటే చేతులు తగిలి పిల్లలు కానీ లేదంటే మనమే కానివ్వండి చేతులు తగిలి కింద పడిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుందండి. అలా కాకుండా ఇలా మనము క్లాత్తో తుడిచేసి ఏం కావాలో అది ఇలా ఫిల్ చేసి పెట్టేసుకుంటే మనకు పగిలిపోకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మనం ఏదైనా స్వీట్ చేసేటప్పుడు ఏలక్కుల పొడి వాడుతూ ఉంటాం కదండి, రోలు లేనప్పుడు ఇలా గ్లాస్లో ఒక 2 ఏలక్కులు వేసేసుకొని ఇలా చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదండి, దాంతో మనం ఇలా దంచుకున్నట్లయితే ఏలక్కులు మనకు బాగా పొడి అయిపోతాయండి. రోలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం వెల్లుల్లి అల్లం దంచి ఉంటాం కదా, అది స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకి స్వీట్లలోకి వేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఇలా దంచిన తర్వాత మనము ఈ పొట్టు పడేస్తూ ఉంటాం కదండి, ఏలక్కుల పొట్టు, ఇది పడేయకుండా టీ పౌడర్ ఉంటుంది కదండి ఇంట్లో, దాంట్లోకి వేసేసుకున్నట్లయితే మనకి టీ కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ పౌడర్ని కావాల్సింటే మనం స్వీట్లలో వాడుకోనేయచ్చు. చూస్తున్నారు కదా. మీకు కనుక ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనము ఉప్పు డబ్బాలో ఇలా నింపి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి కింద వైపు నీరుగా అయిపోతుంటుందండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా కొబ్బరి చిప్పు ఒక చిన్నది ఇలా వేసి పెట్టుకున్నట్లయితే ఉప్పు అనేది నీరు కాకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఇలా మనము ఎప్పుడే కానీ ప్లాస్టిక్ కంటే ఇలా గాజు డబ్బాలో వేసుకుంటే ఉప్పు అనేది చాలా మంచిదండి. మీ దగ్గర ఏదైనా గాజు డబ్బా ఇలాంటిది ఉంటే వేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా కింద ఏదైనా ఆయిల్ పడిపోతుంటుంది కదండి వంట చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా కింద ఆయిల్ పడినప్పుడు మనం ఇలా క్లాత్తో తుడిస్తే ఈ క్లాత్ అంతా ఉదకాలండి, అది ఒక పెద్ద పని అవుతుంది. అలా కాకుండా ఇంట్లో ఏదైనా పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ ఉంటుంది కదా, కాస్త ఇలా వేసేసి మనము ఇలా రుద్దామంటే నీట్గా వచ్చేస్తుందండి, ఆయిల్ మొత్తము ఆ పిండిలోకి వచ్చేస్తుంది. ఈ పిండి తీసి పడేసామంటే మనకు నీట్గా ఉంటుందండి, ఆయిల్ పడినట్లే ఉండదు. మనం క్లాత్లో కనుక తుడిచామంటే క్లాత్ ఉదకడము ఇదంతా చాలా పెద్ద పని అయిపోతుందండి. అలా కాకుండా చూడండి, ఇలా సింపుల్గా ఇలా మనము పిండిలో ఇలా క్లీన్ చేసామంటే ఆయిల్ పడినట్లే ఉండదండి, జిడ్డు కూడా ఉండదు. చూడండి, దీన్ని మనం పడేసామంటే అయిపోద్ది. నెక్స్ట్ టిప్ అండి, మనము గిన్నెలు తోముకోవడానికి ఇలాంటి సోపులు యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇలాంటివి కడుగుతూ ఎక్కువగా కరిగిపోతూ ఉంటాయండి. మనకు వారం కూడా రాదు ఇలాంటిది ఒక సోప్. అలా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి, ఒక నెల రోజులైనా వాడుకోవచ్చండి. చూడండి, ఇలాంటిది ఒక సోప్ తీసేసుకున్నాను, 5 రూపీస్ది. నేను దీన్ని మొత్తం ఇలా తురుముకుంటున్నానండి. చూడండి, ఇలా చేసామంటే మనం ఎక్కువ రోజులు వస్తుందండి మనకు సోప్ అనేది. చూడండి, ఇలా సోప్ మొత్తం నేను తురిమేసుకున్నాను. మీకు తురమడం ఇష్టం లేదంటే చాకుతో కూడా కట్ చేసుకోవచ్చండి, ఈజీగా కట్ అయిపోతుంది. నేను ఇక్కడ మొత్తం ఇలా తురిమేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఒక సోప్ మొత్తం నేను ఇలా తురిమి తీసుకున్నాను. 5 రూపీస్ సోప్ తీసుకున్నానండి నేను ఇక్కడ. మొత్తం ఇలా తురిమేసాను. తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని తర్వాత 1 లీటర్ వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి, బాగా కాచినవి. చూడండి, 1 లీటర్ నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేను.
ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇది సోప్ మొత్తం బాగా కరిగిపోవాలి మనకి నీటిలో. మనం వేడి నీళ్ళు వేసాం కాబట్టి తొందరగా కరిగిపోతుందండి, ఎక్కువసేపు ఏం పట్టదు. నేను గిన్నెలు కడిగి చూపిస్తానండి, చాలా బాగా క్లీన్ అవుతుందండి. ఇది బాగా చల్లారాలండి. చూడండి చల్లారింది బాగా, మొత్తం సోప్ మొత్తం బాగా నీటిలో కరిగిపోయిందండి, చూస్తున్నారు కదా. దీంట్లోకి ఇప్పుడు మనము ఒక నిమ్మకాయ రసం అండి, ఒక నిమ్మకాయ రసం మొత్తం ఇలా పిండుకొని వేసేసుకోవాలి. నేను ఒక నిమ్మకాయ మొత్తం వేసేస్తున్నానండి. 5 రూపీస్ సోప్కి ఒక నిమ్మకాయ రసము 1 లీటర్ నీళ్లు వేసుకోవాలి, బాగా కలపాలి. మనకు డిష్ వాష్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాంటి ఏదైనా బాటిల్స్ ఉంటాయి కదా, ఖాళీ బాటిల్స్ ఇంట్లో, అలాంటి వీటిలోకి ఇలా ఫిల్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు గిన్నెలు తోముకోవడానికి రెడీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు ఈ గిన్నెలు తోమడానికి తీసుకుంటున్నానండి. కొద్దిగా ఇంత తీసుకుంటే చాలండి, ఒక రోజు మొత్తం మనం గిన్నెలు తోమేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు తోమి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో గిన్నెలు అనేవి. ఇలా కాస్త ఇలా డిప్ చేసేసుకొని చూడండి, నురుగు కూడా చాలా బాగా వస్తుందండి. మనకి నురుగు రాదేమో అనే టెన్షన్ కూడా ఉండదు. మనకు సబ్బు వేస్ట్ అవ్వదండి. చూడండి ఇలా చేసుకున్నామంటే మనకు ఎన్ని రోజులైనా కూడాను వస్తుందండి. ఒక నెల రోజుల దాకా వాడుకోవచ్చండి ఈ సబ్బుని. చూడండి నేను ఇప్పుడు కడిగి చూపిస్తాను ఎంత క్లీన్గా అయిపోయిందో గిన్నె అనేది. నీట్గా తళతళ మెరుస్తూ ఉంటుందండి. మనం నిమ్మకాయ రసం కూడా వేసాం కదా, చాలా బాగా క్లీన్ అవుతుందండి. మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కందిపప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము, 1 కేజీ 2 కేజీలు ఇలా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక స్పూను పసుపు ఉంటుంది కదా ఇంట్లో, వేసేసి బాగా కలిపి పెట్టేసుకున్నట్లయితే పురుగు అనేది పట్టదండి. ఎన్ని రోజులు పెట్టినా కూడా మనము పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా పసుపు వేసి కలిపేసి మూత పెట్టి పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా మధ్యాహ్నం పూటల్లో ఖాళీగా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా తురిమేసి ఇలా బాక్స్ ఉంటుంది కదండి ఇంట్లో, ఏదైనా స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ, అందులో ఇలా వేసేసి మూత పెట్టి మనము ఫ్రీజర్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనం కొత్తిమీర ఎక్కువగా తెస్తాం కదా, అలాంటప్పుడు చూడండి ఏం చేస్తారంటే, ఇలాంటి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా ఇంట్లో, తీసేసుకోండి ఒక బాక్సు. ఇలాంటి దాంట్లోకి ఇలా పేపర్స్ ఉంటాయి కదండి, పిల్లలు రాసినవి అవి ఉంటాయి కదా ఇంట్లో, అవి తీసుకొని ఒకటి అడుగు బాగాన ఒకటి వేసేయాలండి. బాక్స్కి అడుగు బాగాన ఒక పేపర్ ఇలా మడతి వేసేసి కొత్తిమీర మొత్తం ఇలా కట్ చేసి వేసుకోవాలి. చూడండి ఇలా తొందరగా అవ్వాలి అంటే ఇలా ఒక 4-5 పట్టుకొని ఇలా కట్ చేసినట్లయితే తొందరగా అవుతుందండి. మొత్తం అంతా నేను విడిపించి పెట్టుకున్నాను. తర్వాత ఇలాంటిది ఇంకొక పేపర్ తీసేసుకొని పైన వైపు కూడా ఇలా పేపర్ పెట్టేసుకోవాలి. పెట్టి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 15 రోజుల నుంచి 20 రోజుల దాకా కొత్తిమీర అనేది కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ అండి, ఎండు ద్రాక్షలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము, అవి ఒక్కొక్కసారి నల్లబడిపోతూ ఉంటాయండి అలా పెట్టడం వల్ల. అలాంటప్పుడు కొద్దిగా పంచదార ఉంటుంది కదండి ఇంట్లో, అంత కొద్దిగా పంచదార వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి, నల్లబడకుండా ఉంటాయండి ద్రాక్షలు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఒక్కొక్కసారి ఇలా డబ్బాకి నిండుగా చక్కెర కానీ ఏదైనా పప్పులు కానీ వేసుకుంటాం కదండి, అలాంటప్పుడు ఇలా స్పూన్ పెట్టడానికి పట్టదండి. చూడండి ఇలా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్పూన్ ఉంటుంది కదండి, దీన్ని ఇలా తిప్పి పెట్టేసేయండి. ఇలా తిప్పి కనుక పెట్టుకున్నట్లయితే మనకు చూడండి నీట్గా వెళ్ళిపోతుందండి, మూత పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ అండి, మనము ఇంట్లో మినప వడలు వేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి నీట్గా ఇలా షేప్ అనేవి రావండి రౌండ్గా, అసలు వడలు వేయడానికి ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇలా ఇంట్లో సాంబార్ వేసుకునే గెరటి ఉంటుంది కదండి, ఒకటి తీసేసుకొని కాస్త ఆయిల్ అప్లై చేయాలండి. తర్వాత వడపిండి ఉంటుంది కదా, మనం వడలకి రుబ్బి పెట్టుకుంటాం కదా, ఆ పిండిని కాస్త ఇలా తీసేసుకొని ఆ గెరటి మీద వేసి ఇలా చిన్నగా హోల్ పెట్టేసి కనుక మనం ఆయిల్లోకి విడిచినట్లయితే మనకి చేతికి ఆయిల్ తగులుతుందేమో అనే భయం కూడా ఉండదండి. అంత నీట్గా మనం ఎన్ని వడలైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా వేసేసుకోవచ్చో. చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చాయో షేప్ అనేది. మీకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా వడలు చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మనము కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గా అన్నం చేస్తూ ఉంటాం కదండి, అలా చేసేటప్పుడు
ఇలా ఉడికేటప్పుడు అండి గంజి ఉంటుంది కదా, అన్నం గంజి, ఇది తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నం వండినప్పుడు ఉప్పు వేయకుండా వండాలండి, ఎందుకంటే ఇది మనము హెయిర్స్కి వాడతాం కాబట్టి ఉప్పు అనేది వేయకూడదు. ఇలా మనం చేసేటప్పుడు ఉప్పు అనేది వేయకూడదండి. ఇలా నేను తీసుకున్నానండి, ఎంత కావాలో అంత అన్నం గంజి అయితే నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేస్తామండి. ఇది బాగా చల్లారాలండి, కొద్దిసేపు ఇది బాగా చల్లారాలి. చల్లారేదాకా మనము పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఇక్కడ చల్లారిపోయిందండి. ఇందులోకి మనము ఇప్పుడు మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూ తీసుకోండి. తలస్నానం చేసేయడానికి ఏ షాంపూ యూస్ చేస్తారో అది తీసేసుకోండి. దీన్ని మనము ఇందులో కలిపేయాలండి మొత్తము. మీకు ఎన్ని షాంపూ కావాలో అన్ని షాంపూ వేసుకొని బాగా కలిపేసేయాలి. దీన్ని బాగా కలిపి మనము తలస్నానం చేస్తాం కదండి, అప్పుడు దీన్ని యూస్ చేస్తే మనకు హెయిర్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. బాగా గ్రోత్ అనేది, హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కనుక ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్